హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని కూడా కలిపి చేద్దామండి. ఈ ప్రాబ్లమ్‌లో మనం విడివిడిగా చేసాం కదా! ఇప్పుడు కలిపి చేద్దాం. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ మనం చేసాము. అవి తప్పకుండా చూడండి. ఇంట్రడక్షన్ ఇచ్చాను. ప్రొఫార్మా అన్నీ కూడా చెప్పాను. ఖచ్చితంగా అది చూడండి. అవి చూసిన తర్వాతే వీటికి రండి. అప్పుడే మీకు క్లియర్‌గా మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోతుంది ఈజీగా. ఓకే. యెస్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ అండి. వీటి నుంచి మనము ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనకు ట్రేడింగ్ అకౌంట్‌లో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ ఎంత? రూ. 1500. నెక్స్ట్ పర్చేజెస్, 2 పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయా? యెస్, పర్చేజ్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. మైనస్ పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ ఎంత? 6800. రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ 500 అండి. 6300. ఓకేనా? ఏది పర్చేజ్, నెట్ పర్చేజ్ అది. నెక్స్ట్ సేల్స్, బై సేల్స్ ఎంత? థర్ సారీ 13200. సేల్స్ రిటర్న్స్ ఉన్నాయా? సేల్స్ రిటర్న్స్ 200 ఉన్నాయి. మైనస్ సేల్స్ రిటర్న్స్ ఎంత? 200. సో ఓవరాల్‌గా మనకు ఇక్కడ నెట్ సేల్స్ వచ్చి 13,000. నెక్స్ట్ మనకు ఇక్కడ మనకు క్లోజింగ్ స్టాక్ ఉంది. యెస్. బై క్లోజింగ్ స్టాక్ ఇవి తప్పకుండా మనకు ఉంటాయన్నమాట. 2700 క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ ఇక డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఏమున్నాయో చూద్దాం. వేజెస్, వేజెస్ ఎంత? 475 వేజెస్. ఇక్కడంతా కూడా ఇంకన్నీ బ్యాడ్ డెట్స్, కమిషన్ రేషియో, కస్టమ్స్ డ్యూటీ. యెస్, కస్టమ్స్ డ్యూటీ. టు కస్టమ్స్ డ్యూటీ ఎంత? కస్టమ్స్ డ్యూటీ రూ. 500 అండి. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, క్లియరింగ్ చార్జెస్. క్లియరింగ్ చార్జెస్, టు క్లియరింగ్ చార్జెస్ ఇవి కూడా డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. మనకి ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ క్లియరింగ్ చార్జెస్ అనేది విధిస్తూ ఉంటారు. సో అది మనకు 250. యెస్. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ కాదు. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ అండి. ఇది కూడా మనకు ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ అనేది మనకు డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందకొస్తుంది. రూ. 200. మనం మొత్తం చేసాము. ఇంకా టోటల్ చేద్దాం. మొత్తం అంతా అయిపోయింది అనుకుంటున్నా. యెస్, అయిపోయింది. ఇంకేం లేవండి. మనకు టోటల్ చేద్దాం. మనకిక్కడ ఈ టోటల్ చేసినాం. టోటల్ చేస్తే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఎంత ఉంది? 15,700 ఉంది. 15,700. సో ఇక్కడ 15,700 ఇదొచ్చేసి మనకు 9,225 ఉందండి. 9,225. సో ఇది ఎంతుంది? మనకిప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి కంపేరింగ్ డెబిట్ సైడ్. సో మనకు ప్రాఫిట్ వచ్చినట్టు. ఇన్‌కమ్ సైడ్ ఎక్కువ ఉంది కదా! సో ఇన్‌కమ్ మనకు ఎక్కువ వచ్చింది కంపేరింగ్ ఎక్స్‌పెన్సెస్ కంటే. సో మనకు ప్రాఫిట్ వచ్చినట్టు. టు గ్రాస్ ప్రాఫిట్ ఎంతండి? 15,700 లోంచి 9,225 తీసేద్దాం. ఎంతొస్తది? 6,475 వస్తుందండి. ఓకేనా? ఇది మనకు గ్రాస్ ప్రాఫిట్. మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమి రాసుకుంటాము? బై గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పేసి రూ. 6,475 రాసుకుంటామండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం.
రెంట్ అండ్ టాక్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ కూడా. టు రెంట్ అండ్ టాక్సెస్ ఎంత? టు రెంట్ అండ్ టాక్సెస్ ఎంత అండి? రూ. 500. నెక్స్ట్ ఇంకేముంది? డిస్కౌంట్ అలౌడా? యెస్. టు డిస్కౌంట్ అలౌడ్. ఇదెంత అండి డిస్కౌంట్ అలౌడ్? రూ. 350. నెక్స్ట్ పర్చేస్ సేల్స్ డిస్కౌంట్ అలౌడ్ వేజెస్ సాలరీస్. టు సాలరీస్ ఇవి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 825. బ్యాడ్ డెట్స్. టు బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అంటారు 500. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ అండి. బై కమిషన్ రిసీవ్డ్ ఎంత? కమిషన్ రిసీవ్డ్ ఎంత అండి? రూ. 625 అండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ వచ్చిందండి. బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మనకు ఇన్కమ్ వచ్చింది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రూ. 700. క్లియరింగ్ చార్జెస్ కాదు. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. యెస్. టు ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. ఎంత ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్? రూ. 400 అండి. నెక్స్ట్ ట్రావెలింగ్ వచ్చేసి రూ. 400. ఇంకేమున్నాయండి? సో ఇంతటితో అయిపోయిందండి. సో మనకు అన్నీ వచ్చేసినట్టే కదా. క్లియరింగ్ చార్జెస్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ వచ్చినాయి. సో ఇప్పుడు మనము టోటల్ చేద్దాం. మనం టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 7,800 వచ్చింది. 7,800. నెక్స్ట్ ఇక్కడ మనకు దీని యొక్క టోటల్ డెబిట్ సైడ్ యొక్క డెబిట్ సైడ్ యొక్క టోటల్ వచ్చి 2,575 వచ్చింది. ఇక్కడ టోటల్ క్రెడిట్ సైడ్ అనేది ఎక్కువ ఉంది. ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉంది. ఇన్కమ్స్ అండ్ గెయిన్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి కంపేరింగ్ డెబిట్స్ ఎక్స్‌పెన్సెస్ కంటే ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ప్రాఫిట్ వచ్చింది. టు నెట్ ప్రాఫిట్ అని చెప్పి ట్రాన్స్‌ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి మనం ఇట్లా రాస్తాం. అయితే ఇక్కడ 7,800 నుంచి 2,575 పోతే మనకి ఎంత వస్తుందండి? 5,000, 2,000, 5,225 వస్తుంది. 5,225 అనేది మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకేనా? ఇది నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రొఫార్మా అని చూద్దాం. తర్వాత ఫుల్ ప్రాబ్లమ్ అనేది ఒక 2, 3 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకే. దాంతోనే మనకు ఫైనల్ అకౌంట్స్ అనేవి అయిపోతుంది. మీకు కూడా ఈజీగా నేర్చుకున్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీరేం చేస్తారంటే మీకు అర్థమైందో లేదో అనేది కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్, కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.